మరి ఉత్తరం చూద్దామండి. కరీంనగర్ నుంచి శ్రీధర్ రాస్తున్నారు. మొక్కుబడులు అనుకున్న గుడిలోనే చెల్లించాలా, వేరే గుడిలోనూ చెల్లించవచ్చా? భక్తుడి విశ్వాసానికి సంబంధించిన విషయం అన్నమాట. భక్తుడు ఎందుకు మొక్కుకుంటాడు అని మనం చూస్తే రెండు రకాల మొక్కులు మనకు కనిపిస్తాయి. ఒకటి కష్టాలు తీరడానికి, ఈ కష్టం తీరితే ఈ మొక్కు చెల్లిస్తాను, ఇగో ఈ ఆర్థిక సమస్య వచ్చింది, అనారోగ్య సమస్య వచ్చింది, మానసిక సమస్య వచ్చింది, కుటుంబ కలహ సమస్య వచ్చింది, లేదా ఉద్యోగ సమస్య, నిరుద్యోగంలో ఉన్నాడు, ఉద్యోగం వస్తే మొక్కుకుంటా, ఈ మొక్కు చెల్లిస్తాను. ఇట్లా విదేశయానం కావాలని కోరుకున్నాడు, విదేశయానానికి అనుకూలత సిద్ధిస్తే ఈ మొక్కు చెల్లిస్తాను. ఇట్లాంటి విశ్వాసాలు ఏర్పడ్డాయి. ఒకటి ఇష్టాలు తీరడానికి మొక్కుకునే మొక్కులు, రెండోది కష్టాలు తీరడానికి ఇష్టాలు తీరడానికి. రెండు రకాల మొక్కులు. ఈ కోరిక తీరితే, ఈ లాభం నాకు వస్తే, ఈ అభివృద్ధి నాకు కలిగితే, ఈ ఇల్లు కట్టుకోవడం పూర్తయితే, ఈ అనుకున్న అమ్మాయి పెళ్ళి సజావుగా సాగితే అని ఇట్లా ఒక పక్కన ఇష్టాలు నెరవేరడం, కష్టాలు తీరడం, ఈ రెండు రకాలుగాను మొక్కుకుంటున్నాం. అయితే ఈ మొక్కులకి శాస్త్రీయత ఎంతవరకు ఉంది అని మనకు సందేహం కలుగుతుంది. ఈ సందేహం ఎప్పుడు వస్తుందంటే, ఒకే విషయంలో ఇద్దరు మొక్కుకున్నారు రెండు రకాలుగా. ఇప్పుడు ఒక దొంగ మొక్కుకున్నాడు, నేను దొంగతనం చేయాలి, నాకేమీ ఇబ్బంది లేకుండా ఉండాలి, నేను దొరకకూడదు ఎప్పటికీ అని మొక్కుకున్నాడు. ఇతన్ని పట్టుకోవడానికి ఒక పెద్ద అధికారిని నియమించారు ప్రభుత్వం వారు. ఈ పట్టుకోవడం వల్ల అతనికి గౌరవం పెరుగుతుంది, అతని ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. అతను ఏమైనా మొక్కుకుంటాడు, నాకు తప్పకుండా ఈ దొంగ దొరికేట్టు చేయమని మొక్కుకుంటాడు. అదే దేవుడికి మొక్కుకున్నాడు అనుకుందాం. ఒకే దేవుడికి ఇద్దరు రాముడికే మొక్కుకున్నారు, ఇద్దరు కనకదుర్గకే మొక్కుకున్నారు, ఇద్దరు తిరుమల వెంకటేశ్వరుడికే మొక్కుకున్నారని అనుకుందాం కాసేపు. వీళ్ళల్లో ఎవరి కోరిక తీర్చాలి భగవంతుడు? ఒకరి కోరిక తీరిస్తే రెండో వాళ్ళకు తప్పకుండా కోరిక తీర్చని పరిస్థితే కదా. అందువల్ల ఈ మొక్కు అనేది భక్తుడి విశ్వాసానికి సంబంధించింది తప్పిస్తే ఇందులో శాస్త్రీయ ప్రమాణం లేదు. ఎప్పుడైతే ఇది విశ్వాసానికి సంబంధించింది అయిందో, ఎక్కడ మొక్కుకున్నామో అక్కడే తీర్చడం అనే విశ్వాసం కూడా దాని వెంట వస్తుందన్నమాట. ఒకే రాముడైనా భద్రాచలంలో ఉన్న రాముడికి మొక్కుకుంటే భద్రాచలంలోనే ఇవ్వాలి, ఒంటిమిట్టలో ఉన్న రాముడికైతే ఒంటిమిట్టలోనే ఇవ్వాలి. ఇద్దరూ రాముడే కావచ్చు, అలాగే ఇద్దరూ శివుడే కావచ్చు. శ్రీశైలం అయితే శ్రీశైలమే, కాశీ అయితే కాశీయే. ఇది ఒక విశ్వాసం అన్నమాట. అయితే ఒక ప్రత్యేకత మాత్రం మనకి ఈ మొక్కుబడుల విషయంలో ప్రధానంగా కనపడుతుంది. ఈ మొక్కుబడుల్లో అధిక శాతం ఈవేళ తిరుమల వెంకటేశ్వరుడికి మొక్కుకునే ఉన్నాయి. తిరుమల క్షేత్రంలో ఉన్న వెంకటేశ్వర స్వామి వారికి ఏదైనా మొక్కుకుంటే తలనీలాలిస్తామనో మరొకటనో ఏ కారణం చేతైనా ఆ అవసరం తీరిన తర్వాత తిరుమల క్షేత్రానికి వెంటనే వెళ్ళగలిగే అవకాశం లేకపోతే ద్వారకా తిరుమల, చిన్న తిరుపతికి వెళ్ళి అక్కడ మొక్కు చెల్లించవచ్చు అని ఒక ఆచారాన్ని ఏర్పాటు చేశారు. అయితే ద్వారకా తిరుమల క్షేత్రంలో ఉన్న స్వామివారికి కనుక మొక్కుకుంటే పెద్ద తిరుపతి వెళ్ళి, తిరుమల వెళ్ళి ఈ మొక్కు చెల్లించడానికి అవకాశం లేదు. ఆ శాస్త్రం ఇంత మాత్రమే చెప్పింది. మరి ఇక్కడ చెల్లించవచ్చు అన్నప్పుడు ఇక్కడి నుంచి అక్కడ ఎందుకు చెల్లించకూడదు అనే ప్రశ్న లేదు. ఇక్కడ ఇంతే విధానం, ఆ విధానాన్ని ఏర్పాటు చేశారు. అంటే మనకి ఏమర్థం అవుతుంది, మొక్కుబడులు పూర్తిగా భక్తుల విశ్వాసాలకు సంబంధించినవి మాత్రమే, దీనికి ధర్మశాస్త్ర సంబంధమైన ప్రమాణం లేదు. అయితే మొక్కుబడుల్లో ఉన్న ఉద్దేశం ఏమిటి అంటే, దైవం వల్ల ప్రయోజనం పొందాం కాబట్టి కృతజ్ఞత చెల్లించడం. ఆ భావం పరిపూర్ణంగా ఉన్నప్పుడు ఎక్కడ చెల్లించినా ఇబ్బంది లేదు. అలా కానప్పుడు ఈ విశ్వాసం మీదే దృష్టి ఉన్నప్పుడు ఏమో అక్కడ మొక్కుకున్నాం, ఎందుకైనా మంచిది అక్కడే చెల్లిస్తే మంచిది అనే బలహీన మనస్కుడు కనుక అయితే అక్కడ చెల్లించడమే అతని మనస్సుకు మంచిది. లేకపోతే అతని మనసులో ఏదో తప్పు చేశామని ఒక అపరాధ భావన ఉంటుంది. ఈ అపరాధ భావన అనేక సమస్యలకి కారణం అవుతుంది. ఇక అక్కడి నుంచి ఏ కష్టం వచ్చినా ఈ మొక్కు చెల్లించకపోవడం వల్ల, శ్రీశైలంలో మొక్కుకుని కాశీలో ఇచ్చినందువల్ల నష్టం వచ్చింది అని రేపటి నుంచి బాధపడుతూ ఉంటాడు. ఈ మానసిక బలహీనత ఉన్నప్పుడు మాత్రం ఎక్కడ మొక్కుకున్నాడో అక్కడే చెల్లించడం మంచిది. ఎందుకంటే మొక్కు కూడా మానసిక బలహీనతలో నుంచి పుట్టిందే కాబట్టి, విశ్వాసం ఆధారంగా బలహీనుడైన వాడు అసలు అన్నీ ఇచ్చే పరమాత్మకి మనం మొక్కుకోవలసిన అవసరం ఉందా? మనం మొక్కుకోకపోతే తెలీదా? ఏదో అడగందే అమ్మైనా పెట్టదంటారు, అడగకుండా పెట్టేదే అమ్మ. భగవంతుడు మనం అడగవలసిన అవసరం లేకుండానే ఎన్నో ఇస్తాడు. ఈ స్థాయి చాలని సామాన్యుడు విశ్వాసంతో మొక్కుకుంటాడు. అలా మొక్కుకున్నాడు కాబట్టి ఆ మొక్కుకున్న చోట తీర్చడమే శ్రేయస్కరమైన విషయం, అతని మనస్సుకి హాయిగా ఉంటుంది. దానివల్ల అది ఆలోచించవలసిన అంశం. మరి ఉత్తరం